కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. భారీ పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్కు కూడా పగుళ్లు వచ్చాయి. ఇళ్లలోని కిటికీలకు అద్దాలు పగిలిపోయాయి. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడమే కాకుండా పేలుడు శబ్దం సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల మేర వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది వరకు కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం పెను విషాదాన్ని నింపింది. సుమారు 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే అంబులెన్స్లలో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని హోంమంత్రి వంగలపూడి అనితను సీఎం ఆదేశించారు. ప్రాథమిక విచారణ ప్రకారం బాణాసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా రసాయనాల మిశ్రమంలో పొరపాటు జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీ అడబాల అర్జున్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినదిగా తెలుస్తోంది. అయితే కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో జరిగిన ఈ భారీ పేలుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురుగా ముక్కలు ముక్కలుగా అయిపోయి కనీసం గుర్తుపట్టే విధంగా కూడా లేకుండా మృతదేహాలు ముక్కలు ముక్కలైపోయి పడి ఉన్నాయి. సమీప గ్రామ ప్రజలంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అల్లుడండి, నా కూతురు ఇంటికాడ ఉంటాను. నా అల్లుడు పనికి వచ్చాడు. సుమారు 30 మంది పని చేస్తున్నట్టు మాకు 15 మంది అయ్యారు. ఇంకా 15 మంది చూస్తున్నారు. కొంతమందిని హాస్పిటల్ తరలించారు. సార్ మొత్తం కలెక్టర్ గారు అందరూ కూడా పర్యవేక్షణ. ఈ సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అక్కడి నుంచి కూడా జరిగిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పర్యవేక్షణ చేసి వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపడం జరిగింది. ఆ హోమ్ మినిస్టర్ గారిని కూడా వెంటనే ఇమీడియట్గా ఇక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. సార్ 6 నెలల క్రితమే కోట్ల పనులు జరిగింది. ఖచ్చితంగా ఇద్దరు వైఫల్యం ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటుంది సేఫ్టీ మెజర్స్ తీసుకోమని. అలాగే వీళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరి తప్పిదం వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సార్ ఏం జరిగింది సార్? ఇది ఇక్కడ ఏం జరిగింది సార్? కడుతుంటారు బాబు. సార్ మతాబీలు అన్ని రకాలు కడుతుంటారు. ఎంతమంది చనిపోయి ఉంటారు సార్? చనిపోయింది ఎంత అనేది మాకు తెలదు బాబు. ఇప్పుడు దాకా 18 మంది అని అంటున్నారు. పనిచేసే వాళ్ళు 70 మంది. 70 మంది సార్. పనిచేసే వాళ్ళు 70 మంది బాబు. ఓనర్ ఉన్నారు సార్? ఓనర్ ఉన్నారు బాబు. అతను దెబ్బ తెలియదు తీసుకెళ్ళారు అంటున్నారు. ఓనర్ పేరు ఏం పేరు సార్?
శ్రీనివాస్ నాని తండ్రి పేరు అడమాల శ్రీనివాస్, తండ్రి పేరు కుర్రోడి పేరు నాని. ఆడవాళ్ళు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఆయన ఉన్నారు బాబు, ఉన్నారు. నాని పేరు ఉంటుంది, శ్రీనివాస్ పేరు నాని పేరు ఉంది, పక్కా లైసెన్స్ ఉంది.